బంగారం ధరలు విచిత్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తున్నాయి. ఎప్పుడు పెరుగుతున్నాయో ఎప్పుడు తగ్గుతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఒకరోజు తగ్గుతూ ఒకరోజు పెరుగుతూ ఉన్నటువంటి బంగారాలు వరుసగా కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది. మధ్యలో ఒక్కరోజు పెరిగింది, మళ్ళీ ఇప్పుడు విపరీతంగా తగ్గుదల కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు కొండొక్కి కూర్చున్నటువంటి వెండి ధరలు కూడా ఇప్పుడు అమాంతం నేల కొరిగాయి. 2 రోజులలో ఏకంగా 50,000 రూపాయలు తగ్గాయి. నిన్న 30,000, ఇవాళ 20,000 పడిపోయింది వెండి. ఇండియా బులియన్స్ వెబ్సైట్ ప్రకారం కిలో వెండి ధర 2.47 లక్షలకు పడిపోగా 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గి 1.52 లక్షల వద్దకు చేరింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, డాలర్ బలపడడం వంటి కారణాలతో ఈ పతనం చోటు చేసుకుంది. ఇక గత 2 రోజులుగా లాభాలలో పయనించినటువంటి వెండి గురువారం నాటి మార్కెట్ క్రాష్ తర్వాత కోలుకోలేకపోయింది. స్పాట్ మార్కెట్లో వెండి ధర ఏకంగా 20% పతనమై ఔన్స్కు $71 దిగువకు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో మార్చి నెల వెండి ఫ్యూచర్స్ ఏకంగా 26,850 తగ్గి కిలో 2,42,000 వద్ద ట్రేడ్ అయ్యింది. అంతకుముందు సెషన్లో దీని ధర 2,68,850గా ఉంది. గురువారం ఫ్యూచర్స్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ఏప్రిల్ కాంట్రాక్ట్లో 2,310 తగ్గి 10 గ్రాములు 1,50,736 వద్ద ముగిసింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కిలో 2,47,260 ఉండగా బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కోల్కతాలో 2,47,000కు పైగా కొనసాగుతుంది. ఇవి రానున్న రోజుల్లో మరింత తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా 4 లక్షల వరకు వెళ్ళినటువంటి వెండి ఇప్పుడు దాంట్లో సగం ఆల్మోస్ట్ 2,47,000 వరకు దిగిపోవడం అంటే ఒక్కసారిగా దీనిపైన ఇన్వెస్ట్ చేసిన వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. 3 లక్షలు 3.5 లక్షల పైన ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే సామాన్య మధ్య తరగతి ప్రజలు మాత్రం ఈ తగ్గుతున్నటువంటి బంగారం ధరలను మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు. రాబోయే రోజులలో ఉన్నటువంటి పెళ్లి ముహూర్తాలకు అనువైనటువంటి సమయం ఇదే అంటూ బంగారు కొనుగోలులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏదేమైనా రాబోయే రోజులలో ఇంకా తగ్గుదల ఇలానే కొనసాగుతుందా, లేకుంటే యూటర్న్ తీసుకుని మరలా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి నిపుణులు చెబుతున్నటువంటి భిన్నమైన వాదనలు ఏ రకంగా కొనసాగబోతున్నాయి అనేది ఫ్యూచర్లో చూడాలి.